వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారిస్తున్నారు. టెక్నికల్ సమాచారాన్ని వంశీ ముందు ఉంచి ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు ఏసీపీలు విచారణలో పాల్గొంటున్నారు. ముగ్గురు నిందితులను ముగ్గురు ప్రశ్నిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్, విశాఖ, హైదరాబాద్కు తరలింపు వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. వల్లభనేని వంశీని పోలీసులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. రెండో రోజు కస్టడీలో భాగంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని దాదాపు 2 గంటలకు పైగా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అధికారుల బృందం విచారిస్తూ ఉంది. ప్రజెంట్ మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఏదైతే విజువల్లో కనిపిస్తుందో ఆ రూమ్లోనే మాజీ ఎమ్మెల్యేతో పాటు ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులను కూడా వేరువేరుగా పోలీస్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సత్యవర్ధన్కి సంబంధించి ఆ ఘటనకు సంబంధించి ఏదైతే కిడ్నాప్కు సంబంధించి ఘటన ఈ రోజు ఉదయం నుంచి కూడా దానికి సంబంధించిన ప్రశ్నలే పోలీసు అధికారులు అడుగుతున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా సత్యవర్ధన్ని ఎందుకు కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాప్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్న దానిపైన కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వంశీ ముందు పెట్టి పోలీసులు ప్రశ్నలు అడుగుతున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతోపాటు సత్యవర్ధన్ని విశాఖపట్నం తీసుకెళ్లినప్పుడు దాంట్లో ఆ ఎపిసోడ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనే దానిపైన కూడా ఆ పోలీసులు వంశీని ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా అసలు సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దాంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనే కోణాల్లో కూడా పోలీసులు పూర్తిగా వంశీని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. దాంతోపాటు ఎందుకు సత్యవర్ధన్ దగ్గర నుంచి పిటిషన్ విత్డ్రా చేయించారు, ఆ తర్వాత ఆ జరిగిన పరిణామాలన్నింటిలో కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారన్న దానిపైన కూడా పోలీసు అధికారులందరూ కూడా వంశీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వంశీ ముందు పెట్టి పోలీసు అధికారులు అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా నిన్న డే 1 కస్టడీలో భాగంగా పోలీసులు అనేక ప్రశ్నలు అడిగినప్పుడు కూడా వంశీ సరైన సమాధానం చెప్పలేదని చెప్పి కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏ ప్రశ్నలో దాదాపు 20 ప్రశ్నలు వంశీని అడిగినప్పుడు కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేదనే ప్రశ్ననే వంశీ నుంచి ఎక్కువ వినిపించినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న దాదాపు 2.5 గంటల పాటు విచారణ జరిగినా కూడా దాంట్లో వంశీ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదని అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రేపటితో కస్టడీ ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు చాలా కీలకమైన అంశాలు వంశీ ముందు పెట్టి పోలీసులు దాన్ని అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దాదాపు అంటే మొన్న ఏదైతే వంశీ అరెస్ట్ అయిన ముందు రోజు తాడేపల్లి వచ్చారు, దాంట్లో భాగంగానే తాడేపల్లి ఎందుకు వెళ్లారు, అక్కడ ఎవరెవరిని కలిశారని కూడా పోలీసులు వంశీని అడిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే తాడేపల్లి వెళ్లిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు ఎవరు అక్కడ అందుబాటులో లేరు, ఎవరిని కలవలేదని పోలీసులకి వంశీ సమాధానం ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతో పాటు ఈ ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి ఘటనకు సంబంధించి అనేక కోణాల్లో పోలీసులు విచారణ చేయబడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు అంటే నిన్న వంశీ సరైన సమాధానాలు చెప్పలేదు కనుక ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పూర్తి ఆధారాలతో పోలీసులు వచ్చారు. దానికి సంబంధించి 20కి పైగా ప్రశ్నలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. దాంట్లో భాగంగా ఆ ప్రశ్నలన్నీ కూడా వంశీని పోలీసులు అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసులో ఒక కీలక డెవలప్మెంట్ బయటకు రావాలంటే వంశీ సెల్ ఫోన్ అన్నది చాలా కీలకంగా మారింది. దాంట్లో భాగంగానే ఆ వంశీ సెల్ ఫోన్ కు సంబంధించి నిన్న కూడా పోలీసులు అడిగారు, కానీ ఫోన్ ఎక్కడ పోయిందో నాకు తెలియదనే సమాచారం వంశీ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎన్ని ఫోన్లు వాడుతున్నారు, ఏ నెంబర్లు వాడుతున్నారని చెప్పి కూడా పోలీసులు అడిగారు, కానీ దానికి వంశీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలుస్తా ఉంది. దాంతో పాటు మీరు వాడే వెహికల్స్ ఏంటి, మొన్న సత్యవర్ధన్ ని వైజాగ్ తీసుకెళ్లేటప్పుడు అదేవిధంగా హైదరాబాద్ తీసుకెళ్లేటప్పుడు ఏ వెహికల్ వాడారని కూడా పోలీసులు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిపైన కూడా అంటే సత్యవర్ధన్ ని చూశాను కానీ సత్యవర్ధన్ తెలియదని పోలీసులకి వంశీ సమాధానం చెప్పినట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటు సత్యవర్ధన్ ని తీసుకెళ్లింది తన అనుచరులని, కానీ ఎందుకు తీసుకెళ్లారో తెలియదని కూడా పోలీసులకు వంశీ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు 3 గంటల పైగా లోపల పోలీసు అధికారుల బృందం వంశీని విచారిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ విచారణ సమయం కూడా ముగిసిన నేపథ్యంలో ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ జీజీహెచ్కు తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం 4:15 టైంకి సబ్ జైల్లో వంశీని సబ్మిట్ చేయబోతా ఉన్నారు. భోగి. థ్యాంక్ యూ వినయ్.